మొన్న సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటిది నిన్న జడ్జిమెంట్ చూసాం. మొన్న హైకోర్టుకు సంబంధించింది కూడా చూసాం. 42% కామారెడ్డిలో డిక్లరేషన్కి సంబంధించింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టో వాగ్దానం ఇది. ఆ వాగ్దానం ప్రకారము డెడికేషన్ కమిషను అదేవిధంగా మొత్తము బీసీ జనాభాను లెక్కించడం అనే కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. కానీ ఏంటంటే ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ లాగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఉంది. ఎందుకంటే బ్రహ్మాండంగా హంగామా చేసి ఈ డెడికేషన్ కమిషన్ వేసి ఈయన 57.7% బీసీలు ఉన్నారని తీసి ఏమవుతుందంటే మీరు రకరకాల ఆర్డినెన్సులు అసెంబ్లీ చట్టాలు పార్లమెంటు ప్లస్ రాష్ట్రపతికి పంపడం అనేది జరిగింది. అంతవరకు బాగానే ఉంది. కానీ పేషెంట్ డెడ్ ఎట్లా ఏంటంటే 9వ నెంబర్ జీవో తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తుమ్మితే ఊడిపోయే లాంటి ముక్కు లాంటి అనేక జీవోలు తీస్తుంటుంది. వాళ్ళ అవసరాల రీత్యా మళ్ళీ రద్దు చేస్తూ ఉంటుంది. అందులో ఇంత పెద్ద జనాభా కలిగినటువంటి బీసీలని జీవోలతో పోల్చుకోవడం అంటేనే మమ్మల్ని అవమానపరిచినట్టు. ఈరోజు అంటా ఉన్నాం, రేపు బంధువు జరుగుతూ ఉంది. రేపు బంద్ అనేటువంటిది ఏంది? ఆ బంధువు పిలిపించిన వాళ్ళకి చిత్తశుద్ధి లేనటువంటి అంశం ఉంది. అయినా సరే కేసీఆర్ కనుక ఎవరైతే ఈ తెలంగాణ ఉద్యమంలో రెండోసారి ఎప్పుడైతే జ్యూస్ తీసుకొని పండ్ల రసం తీసుకొని డ్రాప్ అవుతున్న క్రమంలోనే ఓయూ జేఏసీకి సంబంధించిన విద్యార్థులు పెద్ద ఎత్తున ఉవ్వెత్తున ఉద్యమాన్ని ఎట్లయితే లేపిర్రో ఈ బీసీ సంఘాలు వీరికి సంబంధం లేదు. తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు 52.5 కోట్ల మంది బీసీలు అగ్ర ఆవేశాలకు గురవుతూ ఉన్నారు. కోర్టు తీర్పుల పట్ల కావచ్చు, ఈ రాజకీయ పార్టీల వైఖరుల పట్ల కావచ్చు. ఎందుకంటే ఈ రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి లేదు, మనకు అర్థమవుతా ఉంది. అసలు ఎవడు ఇది అందరూ శాఖారులే రొయ్యల మూట మాయమైనట్లు అసలు ఎవడు దీనికి కారణం? ఈరోజు కాంగ్రెస్ బంధుకు మద్దతు అంటూ ఉంటుంది, బీజేపీ మద్దతు అంటుంది, బీఆర్ఎస్ మద్దతు అంటుంది. అసలు ఎవర్రా బాబు ఈ బీసీల పట్ల 42% పట్ల చిత్తశుద్ధి లేకుండా మమ్మల్ని ఈ గతి పట్టించినటువంటి రాజకీయ పార్టీ ఎవరు? వారు రావాలి. ఈ భారతదేశంలో రాజకీయ పార్టీ పక్కన పాకిస్తాన్ మా బీసీల పట్ల అన్యాయం చేస్తుందా, అమెరికా చేస్తుందా, బంగ్లాదేశ్ చేస్తుందా? ఎవరు మాకు అన్యాయం చేస్తున్నారో రావాలి. బీజేపీ మేము పత్తిత్వం అని చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ పత్తిత్వం అంటా ఉన్నారు, బీఆర్ఎస్ బాగానే మాట్లాడుతూ ఉంది. మా పట్ల ఎవరు ఈ ద్వంద్వ వైఖరితో 42% రిజర్వేషన్లు మా నోటికాడి ముద్దను ఎవరు లాక్కుండా బయటపడాలి. ఆ స్పష్టంగా లేకుండా మేమేదో రకరకాల పేర్లతోటి మేము అందరం మద్దతు ఇస్తామని చెప్పి అంటా ఉన్నారు. మేము ఇంతకుముందే మాట్లాడడం జరిగింది. ఏ కాంగ్రెస్ కార్యకర్తను అడిగినా మాకు పైనుంచి ఆర్డర్ రాలేదంటారు. ఏ బీజేపీ కింద గ్రామ స్థాయి మండల స్థాయి నాయకులను అడిగినా మాకు పైనుంచి పార్టీ నుంచి ఆదేశం రాలేదంటారు. ఏ బీఆర్ఎస్ నాయకుడిని అడిగినా కూడా మాకు పైనుంచి ఆర్డర్ రాలి. పైన ఒకటి పేపర్ల పులులాగా పేపర్లకే పరిమితమైనటువంటి రాజకీయ పార్టీల వైఖరి మీరు మానుకోవాలి. మీరు మమ్మల్ని ఇంతకాలం మోసం చేసిన చాలు, మేము చైతన్యవంతులైనాం, మేము కూడా అగ్ర ఆవేశాలకు గురవుతున్నాం. స్థానికంగా 80 కులాలు కూడా ఇప్పటికీ వార్డు మెంబర్ కాని కులాలు కూడా ఉన్నాయి. వారందరికీ అన్యాయం చేస్తూ ఉన్నారు. ఈరోజు సుప్రీంకోర్టులో ఏముందండి? 50% కటాప్ అని అనేక జడ్జిమెంట్లు ఉన్న ఎక్స్పెరిమెంటల్గా ఫెయిల్ అయినటువంటి సబ్జెక్ట్ని రేవంత్ రెడ్డి మళ్ళీ ఏదో పదప్రయోగాలు చేసి మళ్ళీ కుహాన కపట నాటకాలతోటి మళ్ళీ కొత్త సీసాల పాత సార్లాగా మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది చెల్లదు. ఎందుకంటే దీనికి 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత రావాలి. తమిళనాడు తరాలు 9th షెడ్యూల్లో చేర్చడమే దీని చర్యనేం. కాబట్టి అనేక జడ్జిమెంట్లు ఉన్నాయి. ఈరోజు ఆ గవర్నర్ దగ్గర గవర్నర్ దగ్గర ఏ బిల్లు పెండింగ్లో ఉందండి? కేసీఆర్ గారు 34% నుండి 23% చేసినటువంటి గ్రామ పంచాయతీకి సంబంధించిన చట్టాన్ని మొన్న అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని 42% రాష్ట్రంలో అమలు చేసుకుంటామనే చట్టం మాత్రం పెండింగ్లో ఉంది. కానీ మన విద్యా ఉద్యోగాల్లో 42% ఆ రాష్ట్రపతికి పంపడం గవర్నర్ ద్వారా పోయింది బిల్. అది అదేవిధంగా 42% 9th షెడ్యూల్లో చేర్చేటువంటి అంశం కూడా రాష్ట్రపతి దగ్గర ఉంది. అది పార్లమెంట్లో చర్చ జరిపి ఆ బిల్లు చట్టబద్ధత వచ్చి 9th షెడ్యూల్లో సవరణ జరుగుతుంది తప్ప అది అమలు కావాలనేది మన న్యాయ నిపుణులు కావచ్చు, బీసీ సంఘాలు ఉన్నటువంటి అనుభవం కలిగిన నాయకులందరూ కూడా చేస్తూ ఉన్నారు. అందుకే మేము ఈరోజు 42% బీసీ రిజర్వేషన్ల సాధన సమితి పేరుతోటి అనేక సంఘాలు ఒక ఐక్యవేదికతోటి రేపు స్వచ్ఛందంగా మేము ఏదో ఆ సంఘం ఈ సంఘం పిలిపేయడం కాదు, బీసీల అస్తిత్వం బీసీల నాడి పెద్ద అగ్గయం అడుతున్నటువంటి బీసీలని ఐక్యం చేయడం కోసం 42% బీసీ రిజర్వేషన్ల సాధన సమితి పిలుపునిస్తూ ఉంది. రాష్ట్ర బందే కాదు, నిరసన కార్యక్రమం చేయాలి. రేపు 24వ తారీఖు రోజు చలో హైదరాబాద్లో పెద్ద ఎత్తున వేలాది మంది బీసీలు హైదరాబాద్కు వచ్చి పెద్ద ఎత్తున 42% సాధించేందువరకు కూడా నిష్క్రమించబోమని చెప్పేసి మనం 42% బీసీ రిజర్వేషన్ల సాధన సమితిగా పిలుపునిస్తూ ఉన్నాం.